నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా మోచర్ల జయశ్యామల గారు రచించిన దేవుడు నవ్వాడు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1990లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆ రోజు ఏదో పర్వదినం. తెలుగునాట పర్వదినాలకు లోటు లేదు. వారానికి 2 రోజులు ఏదో ఒక పర్వదినంగా పరిగణిస్తూనే ఉంటారు. అలాగే తెలుగునాడులోని ఏదో ఒక దేవుడు గుడి లేని గ్రామంగానే పట్టణంగానే ఉండదు. వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరున ప్రత్యేకత కలిగి ఉంటుంది. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, ఇలా ఏదో ఒక దేవుడి పేరుతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. భక్తులతో ఆ దేవుడి గుడులు కిటకిటలాడుతూ ఉంటాయి ఆ రోజు. అలాగే ఆ రోజు ఈ గుడి కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడిపోతుంది. పెద్ద చిన్న ముసలి ముతక హిప్పీలు ఓణీలు వారు వీరు అని కాకుండా అందరూ ఉన్నారు. పైన ఫ్యాన్ తిరుగుతున్నా ఒక మనిషికి మరొక మనిషి ఆనుకుని నుంచోవటం వలన ఎవరికీ గాలి తాగటం లేదు. ఒక్క వాసనేస్తోంది. ఆ గుళ్ళో చేరిన భక్తులందరూ అత్యంత ఆసక్తిగా చేతులు జోడించి నిలబడ్డారు. గుళ్ళో పూజారి దేవుడి విగ్రహం ముందు నిలబడి సగం సగం మంత్రాలు మింగేస్తూ, మంత్రాల కంటే ఎక్కువగా తుప్పర్లు రాలుస్తూ మంత్రాలని లోపల గొణుక్కుంటున్నట్లు చదువుతూ, ఉండి ఉండి ఒకచోట ఓం అంటూ పెద్దగా అరుస్తూ, అలవాటుగా ఎడం చేత్తో పుచ్చుకున్న పువ్వుల పళ్ళెంలోని పువ్వులు ఒక్కొక్కటి తీసి దేవుడి పాదాల ముందు గిరవాటు వేస్తున్నాడు. ఇంకా గుళ్ళో చేరిన భక్తుల్లో ఎవరూ భక్తిపూర్వకంగా దేవుడి పూజను తిలకించడం లేదు. అందరి చేతులు జోడించే ఉన్నాయి. కానీ ఎవరి దృష్టి దేవుడి మీద లేదు. అదేదో రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నట్లు. అన్ని కబుర్లు అక్కడే చెప్పుకుంటున్నారు. మళ్ళా దొరుకుతుందో లేదో అన్నట్టు. ఏమిటోనండి, ఏ ప్రభుత్వం ఉన్నా మనకొచ్చే లాభం ఏమీ లేదు. ఒక గుమస్తా పక్క అతనితో అంటున్నాడు. నిజమేనండి, ఎంతకు వాళ్ళ పదవులు వాళ్ళ లాభాలు చూసుకునే వాళ్లే కానీ పేద ప్రజానీకాన్ని గమనించేవారు ఎవరండి? ప్రజలకు కావాల్సిందే ఉందండి. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, తల దాచుకోవడానికి కాస్తంత నీడ, అవే కరువైపోయాయి. ధరలు చూడండి ఎంత మండిపోతున్నాయో. మనం ఏం తింటామో, పిల్లలకి ఏం పెడతామో. ఓ ఎన్జిఓ తన బాధ వెళ్ళబోసుకున్నాడు. ఓ కాలేజీ విద్యార్థి ఓ పక్క 2 చేతులు జోడించి దండం పెడుతూనే ఉండి ఉండి ఎడం చేత్తో భుజాల వరకు పెరిగిన జులపాలను సవరించుకుంటూ ఆ చివరి ఆడవాళ్ల వరుసలో నుంచున్న ఓ కన్నె పిల్లకు తెగ ఫోజులు కొడుతున్నాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు అతనికేసి చూస్తూనే ఉంది. అతను తనకేసి చూసినప్పుడల్లా అనవసరంగా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ భుజం మీద పొందికగా ఉన్న పమిటనే మళ్ళీ మళ్ళీ సవరించుకోసాగింది. ఓ పక్కగా చేరి పెళ్లి పందిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఏమిటో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వర్ధనమ్మ, విశాలాక్షి. ఏమిటి వదిన గారు విశేషాలు? ఈ మధ్య మనం కలుసుకుని చాలా రోజులైనట్టుంది అంది విశాలాక్షి వర్ధనమ్మను చూడగానే. అవును వదిన గారు, 2 నెలల పైన అయినట్టుంది. ఏది ఈ మధ్యన నేను ఇల్లు కదిలి చాలా రోజులైంది వర్ధనమ్మ సాగదీసుకున్నట్లుగా చెప్పింది. అందుకే కాబోలు మీరెక్కడ కనిపించడం లేదు. పైగా బాగా చిక్కినట్టున్నారు. అవునండి, ఈ మధ్యన అస్సలు ఒంట్లో బాగుండటం లేదు. నడుములో ఒకటే నొప్పి. అంతేకాదు, నడుము దగ్గర నుంచి కాళ్ళు ఒకటే లాగటం అనుకోండి. కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేను. బాధనంతా స్వరంలోనే మేళాయించి మరీ చెప్పింది వర్ధనమ్మ. అయ్యో, మన డాక్టర్కి చూపించుకుని మందులు ఏమైనా వాడటం లేదు? అతి సానుభూతి వలకపోసింది విశాలాక్షి. ఎందుకు వాడటం లేదండి, మందులతోనే బ్రతుకుతున్నాను అనుకోండి. నాకే కాదు, ఇంటిల్లి పాది ఈ మధ్య అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. మా పెద్దబ్బాయికి ఎడం కాలి మీద ఏదో కంతిలా లేచింది. దాన్ని ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. రెండో వాడికి అన్నం తినంగానే డొక్కలో విపరీతమైన నొప్పి అంటుంటే డాక్టర్కి చూపించాము. డాక్టరు అల్సర్ అన్నాడు. మా చిన్నమ్మాయి ఏదో ఆడుకుంటూ పడిపోయి మూతికి దెబ్బ తగిలించుకుంది. క్రింది పెదవు చిట్లిపోయి 2 పళ్ళు ఊడిపోయాయి. ఇక పెద్దమ్మాయి సరే డబుల్ టైఫాయిడ్తో తీసుకుని 2 రోజుల క్రితమే పచ్చం తింది. వర్ధనమ్మ దండకంలా చదివేస్తూ ఉంటే ఎందుకు అడిగానరా భగవంతుడా అనుకుంటూ విశాలాక్షి తల తిప్పుకుంది. ఆ పక్కనే నుంచుని వాళ్ళ సంభాషణ వింటున్నామే వర్ధనమ్మ కేసి కోపంగా చూసింది. ఏమండోయ్ సీతగారు, మీ అమ్మాయిని పెళ్లివారు వచ్చి చూసి వెళ్ళారటగా? పూజారి దేవుడికి హారతిస్తూ ఉంటే శ్రద్ధగా తిలకిస్తున్న సీతమ్మ వెనక నుంచి పలకరింపుతో పాటు భుజం మీద చేయి కూడా పడటంతో తల తిప్పి చూసింది. బాగా పరిచయం ఉన్న సుభద్రమ్మ.
సీతమ్మ నవ్వుతూ అవునండి 4 రోజుల క్రితం చూసి వెళ్ళారు అంది. ఏమన్నారేమిటి? కుతూహలంగా ప్రశ్నించింది సుభద్రమ్మ. "హా, ఏమంటారు మామూలేగా." సీతమ్మ చెప్పటానికి 2 క్షణాలు తటపటాయించినట్లుగా ఉండిపోయి తర్వాత అమ్మాయి నచ్చిందన్నారు కానీ 10,000 కట్నం కావాలన్నారు. మేమే ఆలోచిస్తున్నాం అంది. 10,000 కట్నం ఏమిటండి? బిఏ పాస్ అయింది, చక్కగా ఉంటుంది, కళ్ళకద్దుకుని మరీ చేసుకోవచ్చు ఎవరైనా. అయినా ఈ పెళ్లి కొడుకులు మరీ పేట్రేగిపోయారులేండి. మార్కెట్లో రేట్లలాగే ఈ కట్నాల ధరలు కూడా రోజుకో రకంగా పెరిగిపోతున్నాయి. సుభద్రమ్మ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చేసింది. అవునండి, మరీ మంచి మర్యాద లేకుండా అడిగేస్తున్నారు. సరేలేండి, మీ అమ్మాయికి ఏమైనా కుదిరిందా? సీతమ్మ ఎదురడిగింది. ఎక్కడండి, మాకు ఇదే సమస్య అంటూ నవ్వేసింది సుభద్రమ్మ. నమస్కారం సార్. పక్కగా వినిపించేసరికి తల తిప్పి చూశారు లెక్చరర్ గారు. ఆయన క్లాస్ స్టూడెంట్. లెక్చరర్ గారు స్టూడెంట్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి, ఏమో ఈ పరీక్షలకి బాగా ప్రిపేర్ అవుతున్నావా అడిగారు. బాగానే చదువుతున్నాను సార్, కానీ ఆ పోయిట్రీ నాకెంతకు అర్థం అవటం లేదండి నెమ్మదిగా చెప్పాడా విద్యార్థి. అందుకేనో ఈ ట్యూషన్ చెప్పించుకోమన్నాను, లేకుంటే పాస్ అవటం కష్టం. మిల్టన్ పోయిట్రీ అందరికీ అంత తేలిగ్గా అర్థం అవదో అన్నారు లెక్చరర్ గారు ఓసారి కళ్ళజోడు సవరించుకుంటూ. ఆ విద్యార్థి ఇంకేమీ మాట్లాడలేదు. అతనికి తెలుసు ఆయన ఆ మాట అంటారని. ఆయన సరిగ్గా ఏ నోట్సు చెప్పరు. కావాలనుకున్న వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకుంటారు. అలా ఆయన దగ్గరకు ట్యూషన్కి వెళ్ళే కుర్రాళ్ళు 25 మంది వరకు ఉన్నారు. ఆయన ఒక్క సబ్జెక్టుకి ఫీజు కూడా ఎక్కువే తీసుకుంటాడు. ఆ లెక్చరర్ గారికి తన దగ్గరికి ట్యూషన్కి రాని విద్యార్థులంటే కోపం. క్లాసులో లెసన్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పడు. అర్థం కాలేదు కదా అని ఏ విద్యార్థి అయినా ఆయన స్టాఫ్ రూమ్లో ఖాళీగా కూర్చొని కనిపించినప్పుడు అడిగితే ఇప్పుడు టైం లేదు ఇంటికి రా అంటాడు. ఆ ఇంటికి రా అంటే నా దగ్గరకు ట్యూషన్కి రా అని అర్థం. ఆయన ధనదాహానికి తట్టుకోలేని విద్యార్థులు ఏవో అవస్థలు పడుతూ ఉంటారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? అచ్చమ్మగారు నెత్తి మీద పంచకొంగు జారిపోతూ ఉంటే సరిచేసుకుంటూ అడిగారు. దేవుడికి హారతి పళ్ళెంలో వేద్దామని పంచకొంగును కట్టుకున్న 5 పైసల నాణ్యాన్ని అతి జాగ్రత్తగా విప్పుకుంటున్న బుచ్చమ్మగారు తలెత్తి చూశారు. తమ పక్కింటి అచ్చమ్మగారు. ఎంతసేపు అక్కడ 10 నిమిషాలు అయిందేమో. మీరిప్పుడైనా రావటం? ఇదిగో ఇప్పుడే వస్తున్నా. మా కోడల ఆఫీసు నుంచి ఇప్పుడేగా వచ్చింది సమాధానం ఇచ్చింది అచ్చమ్మగారు. ఆహా, నేను కొంచెం పెందలాడే బయలుదేరాను. మరీ చీకటి పడితే ఇంటికి తిరిగి వెళ్ళటం కష్టం. పైగా గుళ్ళో రద్దీ కూడా పెరిగిపోతుంది అంది బుచ్చమ్మ. అవునవును, చీకటి పడితే ఆ గతుకుల రోడ్డులో నడవటం కష్టం. వయసు పైబడిందా, చూపు కూడా సరిగ్గా ఆనటం లేదు. అచ్చమ్మగారు ఒక్క నిమిషం ఆగి బుచ్చమ్మగారి దగ్గరకు జరిగి, ఇదిగో ఈ విషయం విన్నారు నెమ్మదిగా అడిగింది. ఏ విషయం? అదేనండి, వియ్యన్న గారి మరదల సంగతి. ఏమైందేమిటి? బుచ్చమ్మ గారి మొహంలో కుతూహలం కనిపించలేదు. వియ్యన్న గారి మరదలు ఎవరో కులంగాని అతనితో వెళ్ళిపోయిందిట, ఇంట్లో చెప్పా పెట్టకుండా. బొగ్గలు నొక్కుంటూ మరీ చెప్పింది అచ్చమ్మగారు. అదేం బుద్ధి నీ క్షేమం లాంటి ఇంట్లో పుట్టి? అదేం బుద్ధి అంటే ఏముంది, ఒంట్లో పోగరు. కలికాలం ఇలాగే తగలడుతోంది. ఓ మంచి లేదు చెడు లేదు. అసలు మీకు ఈ విషయం తెలుసునేమో అనుకున్నాను. తెలియదన్నమాట. పోనీలేండి, ఈ విషయం నేను చెప్పినట్టు ఎక్కడ అనకండి అచ్చమ్మగారు బుచ్చమ్మగారి చెవి దగ్గర గుసగుసగా అన్నారు. నాకింతకు ముందే తెలుసు. ఐరావతి అమ్మగారి పొద్దున మా ఇంటికి కాఫీ పొడం కోసం వచ్చినప్పుడే చెప్పారు బుచ్చమ్మగారు గర్వంగా అంది. ఆహా, ముందే తెలుసునన్నమాట తలూపింది అచ్చమ్మగారు. తానే ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు మనసులో బాధపడుతూ. తమతో పాటే అయ్యగారు కూడా దేవుడి దర్శనం కోసం రావటం చూసిన గోవిందం చేతులు కట్టుకుని అయ్యగారికి అంత పక్కగా నిలబడ్డాడు. ఎప్పుడైనా అయ్యగారి కటాక్ష వీక్షణాలు తన మీద ప్రసరిస్తాయేమోనని. ఆ అయ్యగారు తన పక్కగా నించున్న గుమస్తా గోవిందాన్ని చూసి లోపల ఏవో శ్లోకాలు చదువుతున్నారు. మరొక 2 నిమిషాలు గడిచాక అనుకోకుండా పక్కకు తిరిగి చూసి గోవిందాన్ని అప్పుడే చూసినట్టుగా చూశారు అయ్యగారు. దేవుడు వంక చూడటం మానేసి ఆ తరుణం కోసమే ఎదురు చూస్తున్న గోవిందం, నమస్కారం సార్ అన్నాడు అతి వినయంగా. ఓహో, గోవిందమా, నువ్వు కూడా వచ్చావుటోయ్ అన్నారు అయ్యగారు. అక్కడికి గుడికి రావటానికి దేవుణ్ణి చూడటానికి ఆయనకొక్కడికే హక్కు ఉన్నట్టు.
అవునండి, వచ్చాను సార్ అతి వినయంగా అంటూ అనవసరంగా బుర్ర గోక్కున్నాడు ఒకసారి గోవిందం. ఆ అన్నట్లు గోవిందం నీకో మాట చెప్పాలోయ్ అన్నారు మెల్లగా. చెప్పండి సార్. ఏం చెప్పినా చేయటానికి అప్పుడే సిద్ధపడినట్లుగా ఆదుర్దాపడ్డాడు గోవిందం. ఏం లేదోయ్, రేపు లేదు ఎల్లుండి మా చిన్నమ్మాయి బర్త్డే. రేపేదో షాపింగ్ ఉందిట. మా ఇంటి ఆవిడ నిన్ను రమ్మనమని చెప్పారు ఓసారి. ఈ మాటలు గోవిందానికి మాత్రమే వినిపించేటట్లుగా చెప్పారు అయ్యగారు. చిత్తం, తప్పకుండా వెళ్తానండి. పైకి నవ్వుతూ గంగిరెద్దులా తలూపేసిన గోవిందానికి గుండెల్లో రాయి పడింది. అమ్మగారి షాపింగ్ అంటే రోజంతా చేస్తారు. ఓ బండెడు సామాను కొంటారు. అవన్నీ గాడిదలా మోస్తూ అమ్మగారు ఎటు తిరిగితే అటు తిరగాలి. లోపల దిగాలు పడిపోయి రెండు చేతులు జోడించి నిలబడ్డాడు గోవిందం. మరి ఆ జోడింపు గర్భగుడిలోని దేవుడికో పక్కనే ఉన్న అయ్యగారికో తెలియదు. వరుసలో అందరికీ కొంచెం దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు మీనాక్షమ్మ, కామాక్షమ్మ. మీ కోడలు కాపురానికి వచ్చిందట కదా, మాటల్లో అడిగింది మీనాక్షమ్మ. ఇప్పుడేమిటి, చాలా రోజులే అయింది అంది కామాక్షమ్మ. కోడలు వచ్చింది కదా, మీకంతా తీరికేననుకుంటాను. ఏదో విషయం రాబట్టాలనుకుంటున్నట్లుగా అడిగింది మీనాక్షమ్మ. ఏం తీరగలేండి, కోడలు వస్తే మాత్రం ఎవరి పనులు ఎవరికి తప్పుతాయి కనుక దీర్ఘం తీసింది కామాక్షమ్మ. ఆ దీర్ఘంలో తనకు కావలసిందేదో దొరికినట్లు చూస్తూ, మీ కోడలికి పని పాటలొచ్చా, మీకు సహాయంగా ఉంటుందా అడిగింది మీనాక్షమ్మ. ఈ కాలం పిల్లల పని పాటలు ఎంతటివో మీకు తెలియందేముంది. అంతేలేండి, మా కోడలు చూడరాదు. చదువుకున్న పిల్లలు మాత్రం పనులు చేసుకోవటం లేదు. లేస్తూనే ఏవో పుస్తకాలు పెట్టుకుని చదువుతూ కూర్చుంటుంది, ఒక సమయం సందర్భం లేకుండా. లేకుంటే పక్కింటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కబుర్లు చెప్తుంది తప్ప ఇంట్లో నాకు ఒక్క పనికి ఆసరా లేదనుకోండి అంటూ మీనాక్షమ్మ దొరికిందే సందని కోడల మీద నేరాలు చెప్పుకుపోతోంది. హారతి కళ్ళకద్దుకోండమ్మా, పూజారి అరుస్తూ కర్పూరం వెలిగించిన హారతి పళ్ళెం అందరి దగ్గరకు తీస్తున్నాడు. ఎవరికి తూచిన చిల్లర డబ్బులు వారు ఆ పళ్ళెంలో వేసి రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకుంటున్నారు. ఆ పూజారి మీదకు హారతి పళ్ళెం మీదకు ఒకరినొకరు తోసుకుంటూ హడావుడి పడిపోతూ, పర్వదినమని ముక్తి మోక్షం కోసమని అక్కడకు చేరి ఒక్క క్షణం కూడా చిత్తశుద్ధితో దైవధ్యానం చెయ్యలేని ఆ భక్త జనావళిని చూసి గర్భగుడిలోని దేవుడు నవ్వుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.